ఆదిత్య అయితే తన టైం చూస్తూ ఏంటి 10 అయినా సరే ఆనంది ఇంకా రాలేదు, ఆనంది ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఆదిత్య అయితే బయటికి అలా చూస్తూ ఉంటాడు. ఇక ఆనంది దగ్గరికి అయితే ఆదిత్య వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆనంది అయితే ఒంటరిగా నిలబడి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక తను చేసిన పని గురించి తానే ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అసలు ఇదంతా ఎలా జరిగింది, ఆ బస్తీ వాసులకు నేనే ధైర్యాన్ని ఇచ్చాను, అలాంటిది ఇప్పుడు నేనే నోటీస్ పంపితే వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళు చాలా బాధపడతారు కదా అని చెప్పి ఆనంది అయితే బస్తీ వాసుల గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఏంటి ఆనంది ఈ దేని గురించి ఆలోచిస్తున్నావంటే, లేదు ఆదిత్య గారు నేను ఆకాశం వైపు చూస్తూ ఉన్నాను అని చెప్పి అంటే, నువ్వు బస్తీ వాసుల గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు ఆనంది, ఎందుకు ఆనంది నువ్వు వాళ్ళ మీద అంతలా జాలి పడుతున్నావు, ఒక్కసారి ఆలోచించు, అమ్మాయి ఏమీ తప్పు చేయటం లేదు కదా. సరే నువ్వు అన్నట్టుగా గవర్నమెంట్కి మనం నోటీస్ పెడితే వాళ్ళు ఇంకొక స్థలాన్ని ఇచ్చారనుకో, ఒకవేళ అగ్రికల్చర్ స్థలాన్ని ఇస్తే వాళ్ళు కూడా బాధపడతారు కదా, అక్కడ వాళ్ళనైనా బాధ పెట్టాల్సిందే, వీళ్ళనైనా బాధ పెట్టాల్సిందే. కాకపోతే నువ్వు ఆ బస్తీ నుండి వచ్చావు కాబట్టి నీకు ఆ బాధ ఉంటుంది, కాదనను. కానీ ఏం చేస్తాం, వాళ్ళు గవర్నమెంట్ స్థలంలో ఉన్నారు. ఒక్కసారి లాజిక్గా ఆలోచించు ఆనంది, ఇదంతా కరెక్ట్గానే చేస్తుంది అమ్మ, తప్పేమీ చేయలేదు, వాళ్ళే గవర్నమెంట్ ప్లేస్లో ఉన్నారు అంతే అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఆనంది అయితే మౌనంగా ఉంటుంది. ఏంటి ఆదిత్య గారేమో లాజిక్గా ఆలోచిస్తున్నారు, అత్తయ్య గారేమో బస్తీని ఖాళీ చేయాలంటున్నారు, కానీ మా నాయనకి ఇవేమీ అర్థం కావు కదా, నేనే అత్తయ్య గారు మాటలు విని పూర్తిగా మారిపోయి ఇలా చేశానని అనుకుంటాడని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.